హలో, నమస్కారం మేడం. హాయ్. నమస్కారం మేడం. హాయ్ మేడం. వెల్కమ్. పార్టీ చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. హాయ్ మేడం. హాయ్. హాయ్. నేనేం చేసినా నా స్టేటస్ కు తగ్గట్టే చేస్తాను. ఆ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వను. దేవకి వాసుదేవులు ఇంకా రాలేదేంటి? శేషు బయలుదేరారని చెప్పాడే. కొంపదీసి మనసు మార్చుకుని వెనక్కి వెళ్ళిపోయారా? నమస్తే మేడం. ఎంతసేపు నా చుట్టూ చేరి భజన చేసి ఆ దేవకి రాగానే తేనెటీగల్లా చుట్టేస్తారా? మరీ ఎక్కువ సంతోషపడకు దేవకి. ఇంతగా అభిమానం చూపించిన వీళ్ల ముందే నిన్ను అవమానం పాలు చేస్తాను. నమస్తే. హాయ్ దేవకి. హలో వాసుదేవ్ గారు. హలో అండి. ఇంత లేటుగా వస్తే ఎలా దేవకి? ఇక్కడ అందరూ నీకోసమే వెయిటింగ్. సారీ, ట్రాఫిక్లో కాస్త లేట్ అయింది. కంగ్రాచులేషన్స్ భ్రమరాంబ. భ్రమరాంబ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే సక్సెస్ఫుల్ గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ భ్రమరాంబ. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. మీరు విష్ చేసినా చెయ్యకపోయినా నేనెప్పుడు సక్సెస్లోనే ఉంటాననుకోండి. మనం సక్సెస్ అవడమే కాదు, సక్సెస్ ని అందరితో సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే ఈ పార్టీ ఏర్పాటు చేశాను. మీరంటే గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ 20 years సక్సెస్ ని సెలబ్రేషన్ చేయలేదనుకోండి, నేను అస్సలు డబ్బు కోసం వెనకాడ్ను. మొదలుపెట్టింది సెల్ఫ్ డబ్బా. మన సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలి, నిజమే. కానీ నా దృష్టిలో మన సక్సెస్ ని అందరూ గుర్తించడమే నిజమైన సెలబ్రేషన్. చాలా బాగా చెప్పారు దేవకి గారు. భ్రమరాంబ గారు, మీరెంత కాస్ట్లీగా ఖర్చు పెట్టి డెకరేషన్ చేయించినా దేవకి గారు వచ్చాకే పార్టీకి కాళొచ్చింది. అవును. యా, కమ్ ప్లీజ్ హ్యావ్ సమ్ డ్రింక్స్. ఇప్పుడే వద్దు. ఓ, అన్నట్లు మీ అబ్బాయి గౌతమ్ ఎలా ఉన్నాడు? తన స్టడీస్ కంప్లీట్ అయిపోయాయా? యుఎస్ నుండి ఎప్పుడొస్తాడు? వాడికేంటి, రాజాలా ఉన్నాడు. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. యాక్చువల్లీ ఈ ఫంక్షన్కి తను కూడా రావాల్సింది. బట్ స్టడీస్ పూర్తయ్యాయి కదా అని ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ ప్లాన్ చేశారని తను వెళ్ళాడు. ట్రిప్ అయిపోగానే ఇండియాకు వచ్చేస్తాడు. సో రాగానే ఈ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇతర బిజినెస్ బాధ్యతలన్నీ మీ అబ్బాయికే అప్పచెప్పేస్తారన్నమాట. ఆ రోజు ఎప్పుడెప్పుడొస్తుందా అని నేను వెయిటింగ్. మన ఆస్తులకి వ్యాపారాలకి ఎప్పటికైనా మన పిల్లలే కదా వారసులవుతారు. నా వారసుడు నా కొడుకు గౌతమ్ రాగానే ఈ సామ్రాజ్యాన్ని వాడికి అప్పగించి నేను హ్యాపీగా రిలాక్స్ అవుతాను. అంతేలే, ఏ పేరెంట్స్కైనా అంతకంటే ఏం కావాలి మరి? అందరికీ ఆ అదృష్టం ఉండదులే. ఫర్ ఎగ్జాంపుల్ దేవకి పరిస్థితినే తీసుకోండి. వీళ్ల తర్వాత గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎక్స్క్యూజ్ మీ. అందుకే నేను ఈ పార్టీకి వద్దు అన్నాను. ఇప్పటికీ మించిపోయింది లేదు. వెళ్ళిపోదామా? ఇందాకే వచ్చాం కదండి, మధ్యలో వెళ్ళిపోతే బాగుండదు. కాసేపు ఉందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.
కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. నీకు అసలైన అవమానం బాధ ఇప్పుడు కలిగిస్తాను దేవకి. సరే భ్రమరాంబ, మేము ఇంక బయలుదేరుతాం. అప్పుడేనా? ఇప్పుడేగా కేక్ కటింగ్ అయింది. చిన్న ఎంటర్టైన్మెంట్ టాస్క్ అండ్ నెక్స్ట్ భోజనాలు, అంతవరకు ఉండాల్సిందే. ఎంటర్టైన్మెంట్ అంటే స్పెషల్ గా గేమ్స్ ఏమైనా ప్లాన్ చేశారా? నో, ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ టాస్క్. ఏంటది? మదర్ అండ్ చిల్డ్రన్ స్పెషల్ టాస్క్. అందుకే మీ అందరినీ మీ పిల్లలతో సహా రమ్మని చెప్పాను. అసలు టాస్క్ అంటే ఏంటి? సింపుల్. పిల్లల జీవితంలో అందరికంటే అమ్మ రోల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మదర్ లైఫ్ లో పిల్లల రోల్ కూడా చాలా స్పెషల్. ఇప్పుడు ప్రతి చిల్డ్రన్ ఇక్కడికొచ్చి వాళ్ళ మదర్స్ గురించి, వాళ్ళ గ్రేట్ క్వాలిటీస్ అండ్ ఇన్స్పైర్డ్ థింగ్స్ గురించి చెప్పాలన్నమాట. అలాగే మదర్స్ కూడా పిల్లల గురించి, వాళ్ళ కెరియర్ గురించి చెప్పాలి. ఇదంతా ఎందుకంటే ఎవరో ఒకరి వల్ల మరొకరు ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. లెట్స్ స్టార్ట్. మా అబ్బాయి గౌతమ్ ఇక్కడ లేడు కాబట్టి ఫస్ట్ నేను తన గురించే చెప్తాను. మా గౌతమ్ని నేను చిన్నప్పటి నుంచి చాలా డిసిప్లైన్డ్గా పెంచాను. తనకు ఒక టార్గెట్ ఫిక్స్ చేసి దాన్ని సాధించాలనే తపన తనలో పెంచుతూ వచ్చాను. ఇప్పుడు తను సక్సెస్ఫుల్గా తన స్టడీస్ పూర్తి చేశాడు. నెక్స్ట్ నా వారసుడిగా మా ఇన్స్టిట్యూషన్స్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తాడనే నమ్మకం నాకుంది. నెక్స్ట్ మన వసుంధర గారి అమ్మాయి వాళ్ళ మదర్ గురించి చెప్తుంది. కమ్. హాయ్ ఎవ్రీవన్. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. బికాస్ తన అన్నింట్లో నాకు బెస్ట్ ఇస్తుంది. స్టడీస్లోనే కాకుండా గేమ్స్లో కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంది. సో ఐ లవ్ మై మదర్ సో మచ్. మా అమ్మాయి నన్నే ఆదర్శంగా తీసుకుంటుంది. ఎందుకంటే యు ఆర్ సూపర్ ఉమెన్ మామ్ అంటుంది. నెక్స్ట్ దేవకి. ఓ సారీ దేవకి, నీ గురించి గొప్పలు చెప్పడానికి ఎవ్వరూ లేరు కదా. మా అమ్మ అలుపెరుగని యోధురాలు. మా అమ్మ నిరంతర శ్రామికురాలు. తన కుటుంబాన్నే కాకుండా వేల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమించే కష్టజీవి. మా అమ్మది ఉన్నతమైన వ్యక్తిత్వం. ఎవరు ప్రేమించినా స్వీకరిస్తుంది, ఎవరు ద్వేషించినా భరిస్తుంది. అందుకే మా అమ్మ ఓర్పుకి మరో పేరు.